Hallelujah. 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 Truly, what a great joy to be in the presence of the Lord. దేవుని సన్నిధిలో చేరు కొనుట ఎంతో సంతోషంగా ఉంది. Before we came here, the Almighty God has already come here to bless you. మీరు ఇచ్చటకు వచ్చుట కంటే ముందుగా మిమ్మల్ని ఆశీర్వదించుట కొరకు సర్వశక్తుడైన దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He delights to see his people. ఆయన తన ప్రజలను చూడడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. To comfort them and bless them. వారిని ఆదరించి దీవించాలని కోరుచున్నాడు. I believe today the Lord will speak to us. మన ప్రభువు ఈ రోజు మీతో మాట్లాడతాడని నమ్ముచున్నాను. And also those who are joined with us online. అలాగే ఆన్లైన్ ద్వారా కలిసి కొన్న వారికి స్వాగతము. The Lord will visit you today. ప్రభు తప్పకుండా మిమ్మును దర్శిస్తాడు. He remembers you. తప్పకుండా మిమ్మును గుర్తు చేసుకుంటాడు. Surely he will bless you. తప్పకుండా ఆయన మిమ్మును ఆశీర్వదిస్తాడు. Once again I greet you in the name of Jesus. మరొకసారి మన ప్రభు అయిన యేసు నామములో మీకు వందనములు. For this morning's meditation, ఈ రోజు ఉదయ ఆరాధన కొరకు turn with me to Psalm 100. We shall read the whole chapter. 100వ కీర్తన చదువుకుందాము. ఆ కీర్తనంతా చదవాలని కోరుకొనుచున్నాను. The whole chapter we shall read. మొదటి నుండి చివరి వరకు. Make a joyful shout to the Lord, all you lands. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. Serve the Lord with gladness. Come before his presence with singing. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. Know the Lord, he is God. It is he who has made us and not ourselves. We are his people and the sheep of his pasture. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేపు గొర్రెలము. Enter into his gates with thanksgiving and into his courts with praise. Be thankful to him and bless his name. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. For the Lord is good, his mercy is everlasting, and his truth endures to all generations. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. ఆయన సత్యము తరతరములుండును. The psalm that we just read, we see కీర్తనలో చూస్తే the wonderful the blessing of his presence. దేవుని యొక్క సన్నిధిలో ఉండే గొప్ప ఆశీర్వాదములు ఎంతో ప్రత్యేకంగా ఈ కీర్తనలో చెప్పబడ్డాయి. Today, my dear people of God, నా ప్రియమైన దైవజనమా, ఈ రోజు why have we all gathered here in his presence? ఆయన యొక్క సన్నిధిలో అందరము ఎందుకని చేరుకున్నామంటే It is to fulfill one important commandment. ముఖ్యమైనదొక ఆయన ఆజ్ఞను మనము ఈ రోజున నెరవేర్చుచున్నాము అని చెప్పవచ్చును. Verse 2 says, రెండవ వచనములో చూస్తే worship the Lord with gladness. సంతోషముతో యెహోవాను సేవించుడి. Hallelujah. హల్లెలూయా. To worship the Lord, to serve the Lord with gladness, we have come here. ఆయనను ఉత్సాహ గానముతో సేవించుట కొరకు ఇక్కడకు వచ్చి ఉన్నాము. It is the desire of the Lord that his people should worship him. ఆయన ప్రజలు ఆయనను ఆరాధించాలని చెప్పి దేవుడు ఎంతగానో కోరుకొనుచున్నాడు. They should gather together in his presence and should worship. ఆయన సన్నిధిలో ఆయన ప్రజలు చేరుకోవాలి, ఆరాధన చేయాలి. Matthew 8 and verse 20, the Lord said, మత్తయి సువార్త 18:20లో యేసు ఏమన్నాడు? 2 or 3 are gathered in my name, I am there in the midst of them. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. Hallelujah. హల్లెలూయా. The primary reason why God created man is that man should worship him. మానవుడు దేవునిని ఆరాధించాలనే ప్రధానమైన ఉద్దేశముతోనే దేవుడు మానవుని సృష్టించి ఉన్నాడు. All the other things are only secondary, be it your job, it may be your entertainment, it may be your family, your children, all other things are secondary. మీ యొక్క ఉద్యోగము, మీ యొక్క వినోదము, మీ యొక్క కుటుంబము, మీ యొక్క పిల్లలు ఏవైనా గాని దేవుని తర్వాత స్థానమే అని చెప్పాలి. He has created us so that we might worship him. ఆయనను మనము ఆరాధించు విధముగా మనలను సృష్టించి ఉన్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, we are redeemed
also to worship him. ఆయనను ఆరాధన చేయుట కొరకు మనము విమోచింపబడి ఉన్నాము. Isaiah 43 and verse 21. యెషయా 43:21. Lord said, "This people I have formed for myself, they shall declare my praise." నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. One of the reasons why God delivered the children of Israel from Egypt is that his people should worship him. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి దేవుడు విడిపించుటకు ముఖ్యమైన కారణం ఆయన ప్రజలు ఆయన్ను ఆరాధించాలని. Redeem them so that they might give worship to him. వారిని విమోచిస్తే వారు ఆయనను ఆరాధిస్తారు అని. Chapter 8 and verse 1. నిర్గమకాండము 8:1. Lord spoke to Pharaoh through Moses saying, "Let my people go that they may serve me or worship me." తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. Oh, let my people go that they may worship me. నా ప్రజలను పోనిమ్ము, వాళ్ళు నన్ను ఆరాధించాలి. In Exodus 3 and verse 12 the Lord said, నిర్గమకాండము 3:12 ప్రభు ఏమన్నాడు? "Then you have brought the people out of Egypt, you shall serve God on this ఆ mountain." ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను. After you bring them out of Egypt, in this mountain they should worship me together. ఐగుప్తులో నుండి మీరందరూ బయటకు వచ్చిన తరువాత నన్ను ఆరాధన చేయవలెను అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. This is why the Bible says, అందుకే బైబిల్ ఏమంటోంది? children of God, we are not to forsake the assembly of saints, worshiping the Lord together. దేవుని ప్రజలారా, పరిశుద్ధుల ఐక్యమును దేవునిని ఆరాధించుటను మీరు ఎంత మాత్రము కూడా విస్మరించకూడదు. Hallelujah. హల్లెలూయా. And one of the primary strategy of the Satan is to prevent God's people from worshiping and praising him. దేవుని ప్రజలు దేవునిని ఆరాధించకుండా ప్రచురము చేయకుండా అడ్డగించుట అపవాది యొక్క మొదటి దుష్ట పన్నాగము అని చెప్పవచ్చు. Distract them, వారిని చెదరగొడుతూ ఉంటాడు, hinder them, వారిని ఆటంకపరుస్తాడు, burden them with many work, ఎన్నో పనులను వారికి కల్పిస్తూ ఉంటాడు, so that they will not gather together and ఆ worship. ప్రకారంగా వారు కలుసుకోలేరు, దేవుని ప్రచురం చేయరు. Pharaoh also did ఫరో that. కూడా ఆ పనే చేశాడు. He would not let the people go and worship God. ప్రజలు దేవుని ఆరాధించుటకు పోకుండా అడ్డగించి ఉన్నాడు. He only increased their burden. వారి యొక్క పని భారమును రోజు రోజుకు పెంచుతూ వచ్చాడు. He hardened his heart more and more. అలా అతడి హృదయాన్ని మరింత కఠినపరుచుకున్నాడు. He hindered them, prevented God's people from going and serving the Lord. దేవుని ప్రజలు దేవుని సన్నిధికి రాకుండా ఉత్సాహముతో ఆయనను ప్రచురము చేయకుండా ఫరో ఎంతగానో అడ్డగించాడు. Because he knows when they worship, there will be victory. దేవుని స్తుతించినప్పుడు గొప్ప విజయం కలుగుతుంది అని అతనికి బాగా తెలుసు. When they begin to praise and worship the Lord, even the Red Sea will part for them. వారందరూ కలిసి దేవుని ప్రచురము చేస్తే ఎర్ర సముద్రము కూడా విడిపోతుందని తెలుసు. Jericho will fall down. యెరికో గోడలు కూలిపోతాయి అని తెలుసు. Armies will be decimated. యుద్ధ సైన్యములు చెల్లా చెదురైపోతాయని తెలుసు. That is why అందుచేతనే అతడు the Pharaoh would not let go the people. ఫరో దేవుని ప్రజలను దేవుని సన్నిధికి పోకుండా అడ్డగించాడు. Even today, the spirit of Pharaoh is still operational. నేటికి ఈ ఫరో ఆత్మ అధికారము చేస్తూనే ఉన్నది. Overburdening the people and keeping the people in bondage, not allowing them to coming together and worshiping. ఎక్కువ పని పెట్టి వారిని బానిసలుగా మార్చివేసి దేవుని సన్నిధికి రాకుండా దేవునికి ప్రచురము చేయకుండా అతడు ఎంతగానో అడ్డగించుచు ఉన్నాడు. But today an invitation is given to us all. అయితే నేడు మనందరికీ ఆహ్వానము పంపబడింది. Make a joyful shout to the Lord, all you lands. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. Serve the Lord with gladness. సంతోషముతో యెహోవాను సేవించుడి. To his presence with singing. అందుచేతనే ఆయన సన్నిధిలో మనము చేరుచు పాటలు పాడుచు ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Today we are gathered here in his presence. నేడు మనము ఆయన సన్నిధిలో చేరుకున్నాము. Worship the Lord, to serve the Lord. ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మనము సేవించుచున్నాము. When we read this Psalm 100 carefully, 100వ కీర్తన మీరు జాగ్రత్తగా చదివి చూస్తే there you will notice the word
his or our being repeated 7 times again and ఈ again. కీర్తనలో ఆయన అనే పదము పదే పదే రావడము, చాలా ఎక్కువ సార్లు ఆ పదమును మనము ఆ కీర్తనలో చదువుచూ ఉన్నాము. And the 7 times when it comes, it links to the blessings of his presence. ఆంగ్ల భాషలో 7 సార్లు ఆ పదము కనిపించుచుండగా 7 అనే సంఖ్య ఒక ఆశీర్వాదమైన సంఖ్యగా మనము గుర్తించవచ్చును. அதோடு இணைந்ததாக இருக்கிறது, దేవుని ఆశీర్వాదముతో சம்பந்தப்பட்டதாக இருக்கிறது. ముడి వేయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So when we read verse 3, 3వ వచనమును చదివితే we read his people, మనము ఆయన వారము అని చెప్పుచున్నాము. and again verse 3, మరలా 3వ వాక్యములో చదివితే his pasture. ఆయన మేపు గొర్రెలము. Third, మరలా చూస్తే verse 4 you see, 4వ వచనములో his gates with thanksgiving. కృతజ్ఞతలతో ఆయన గుమ్మములు. Fourth, 4వదిగా చూస్తే verse 4, 4వ వచనములో his courts with praise. ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. Fifth time you see, 5వసారి మీరు చూస్తే verse 4, 4వ వచనములో his name. ఆయన నామమును ఘనపరచుడి. Sixth time, 6వసారి చూస్తే verse 5, 5వ వచనము his mercy. ఆయన కృప నిత్యముండును. And the seventh time, 7వదిగా verse 7, అది కూడా 5వ వచనములో verse 5, ఆయన సత్యము his truth. తరతరములుండును. Hallelujah. హల్లెలూయా. Therefore you see the word his again 7 times being repeated in this Psalm 100. కనుక ఈ 100వ కీర్తనలో మీరు చూస్తే ఆయన అనే పదము పదే ప్రస్తావించబడింది. His presence. ఆయన సన్నిధి. When we come before his presence, మీరు ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తారో 7 blessings we receive in our life. 7 విధములైన ఆశీర్వాదములు మీరు పొందుకోగలరు. Hallelujah. హల్లెలూయా. First blessing is, మొదటి ఆశీర్వాదం చూస్తే in his presence we are his people. ఆయన సన్నిధికి చేరుకున్న ఆయన ప్రజలమై ఉన్నాము. Look again at Psalm 103. 100వ కీర్తన 3వ వచనమును మీరు చూస్తే, Know that the Lord, he is God. It is he who made us and not ourselves. We are his people. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. Hallelujah. So when we come to his presence, we should be aware. We should know that is the Lord is our God and we are his people. కనుక దేవుని సన్నిధికి మీరు వచ్చేటప్పుడు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆయన మన దేవుడై ఉన్నాడు, మనము ఆయన ప్రజలమై ఉన్నాము. We come before his presence with that awareness. ఈ అవగాహనతో మీరు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు We receive the blessing of his presence. ఆయన సన్నిధిలో కలుగు ఆశీర్వాదములు మీకు తథ్యము. How are we his people? ఎలాగున మనము ఆయన ప్రజలము అగుచున్నాము? By creation we are his people. సృష్టి ద్వారానే మనము ఆయన యొక్క ప్రజలమగుచు ఉన్నాము. Secondly, రెండవదిగా by redemption we are his people. విమోచనము ద్వారా ఆయన ప్రజలమగుచున్నాము. Firstly, we are his people by creation. సృష్టి ద్వారా ఆయనకు ప్రజలుగా అగుచున్నాము. Isaiah 64 and verse 8 says, యెషయా 64:8 ఏమంటోంది? But now, O Lord, you are our father. We are the clay, and you are a potter, and we are the work of your hand. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను. నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. Hallelujah. హల్లెలూయా. How are we his people? ఎలాగా ఆయన ప్రజలము అయ్యాము? Because he is the one has created us. ఆయనే మనలను సృష్టించి ఉన్నాడు గనుక, He is our Lord, our God. ఆయనే మనకు దేవుడై ఉన్నాడు కనుక, He is as a father to us and we are his children. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనము ఆయన పిల్లలము. He is as a potter, we are as a clay. ఆయన కుమ్మరివాడై ఉన్నాడు, మనము జిగట మన్ను అయ్యున్నాము. We are all the work of his hand. మనమందరము కూడా ఆయన చేతి పని అయి ఉన్నాము. In the beginning when God created man, సృష్టి ప్రారంభములో దేవుడు మానవుని సృష్టించినప్పుడు, Genesis chapter 2 and verse 7, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము, like a potter he took the clay from the
ground. కుమ్మరివాడు జిగట మన్ను తీసుకొని పాత్రలు చేసినట్లుగా களிமண்ணை எடுத்தார். జిగట మన్నుతో He formed and he molded man after his own image and ఆయన likeness. యొక్క పోలిక చొప్పున ఆయన స్వరూపములో మానవుని సృష్టించాడు. He breathed his breath of life into him. ఆయన జీవమును మానవుని నాసికా రంధ్రములో ఊదాడు. He became a living soul. అప్పుడు మానవుడు జీవాత్మ అయ్యాడు. So according to creation, everyone in this world, regardless of what religion they may belong to, or his people, his children. కనుక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వారు ఏ మతానికి చెందినవారైనా మొదటిగా ఆయనకు బిడ్డలై ఉన్నారు అనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి. He is the Lord God, our creator. We are to worship ఆయన మనకు దేవుడై ఉన్నాడు. మనము ఆయనను ఆరాధించవలసి ఉన్నది. That is why Psalm 100:1 gives a beautiful invitation. అందుచేత 100వ కీర్తన 1వ వచనము మనకు ఆహ్వానం చెప్పుచున్నది. Make a joyful shout to the Lord, all you lands, all you nations. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. Not only Christians, everyone should worship him. క్రైస్తవులే కాదు, సమస్త దేశ ప్రజలు. Because he is our creator. ఎందుకంటే ఆయన మనకు సృష్టికర్త. How we are to worship him? ఎలా ఆయన ఆరాధించాలి? Psalm 95:6 says, కీర్తనలు 95:7. Oh, come, let us worship and bow down. Let us kneel before the Lord our Maker. రండి నమస్కారము చేసి సాగిల పడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. Hallelujah. హల్లెలూయా. కునిందు ములంగాల్ పడి. We have to bow down. We have to humble ourselves in submission in his presence. ఆయన సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసి ఆయనను ఆరాధించవలెనని చెప్పుచున్నాడు. He is our creator, he is our potter, he is our father. ఆయన మనకు తండ్రి, మన యొక్క కుమ్మరివాడు, మన యొక్క సృష్టికర్త అయి ఉన్నాడు. When we humble ourselves in his presence, ఆయన సన్నిధిలో మనము విధేయులమైతే what is the blessing we receive? ఎటువంటి ఆశీర్వాదం పొందుకుంటాం? We are exalted by God. దేవుని చేత హెచ్చింపబడతాము. Matthew 23:12 says, మత్తయి సువార్త 23:12. those who humble themselves are exalted. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. Not only by creation we are his people, we should worship him. ఆయన సృష్టి అయినందు చేత మాత్రమే ఆయనను ఆరాధించుట కాదు, కానీ By redemption also we are his people, we are to worship him. ఆయన దయచేసిన విమోచనము ద్వారా ఆయన ప్రజలమయ్యాము. Isaiah 43:1. యెషయా 43:1. But now thus says the Lord, who created you, O Jacob, and he who formed you, O Israel, fear not, for I have redeemed you. I have called you by your name. You are mine. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించియున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. Hallelujah. హల్లెలూయా. I have redeemed you. You are mine. నిన్ను విమోచించియున్నాను, నీవు నా సొత్తు. God created man in his image and likeness. దేవుడు తన పోలికలో మానవుని సృష్టించియున్నాడు. But man lost that image and likeness and glory by heeding to Satan and by committing కానీ sin. మానవుడు అపవాది మాట విని పాపము చేయుట ద్వారా దేవుని యొక్క స్వరూపమును అతడు పూర్తిగా పోగొట్టుకున్నాడు. But God redeemed man back to himself through his son Jesus కానీ Christ. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మానవుని తన కొరకు విమోచించుకొని ఉన్నాడు. He has confirmed us to the image of his తన son. కుమారుని స్వరూపమును మనకు అనుగ్రహించాడు. Once again he had created us as a new creation in the inward man. మన యొక్క ఆంతర్యములో మరొకసారి మనలను ఆయన కొరకు క్రొత్త సృష్టిగా మార్చుకున్నాడు. And then what does he say looking at us? ఇప్పుడు మనల్ని చూచి ఏమంటాడు? Oh Jacob, I have created you. యాకోబు, నిన్ను నేను సృష్టించాను, And because I have created you, you are mine. కనుక నీవు నా సొంతమై ఉన్నావు, ఇప్పుడు నీవు నా సొత్తు. And not only that, అంత మాత్రమే కాదు, I also have redeemed you. నా సొత్తుగా ఉండుట కొరకు నిన్ను You are mine. విమోచించుకున్నాను. By creation we are his people. సృష్టి ద్వారా ఆయన ప్రజలము, By redemption we are his people. విమోచనము ద్వారా కూడా ఆయన ప్రజలము. Hallelujah. Hallelujah. We become his children. మొత్తమునకు ఆయన పిల్లలము. John 1:12 tells us so. యోహాను 1:12 అలా చెప్తోంది. Ephesians chapter 2:19-22 says, ఎఫెసీ పత్రిక 2:19-20 వచనాలు కూడా, we become the members of God's family. మనము దేవుని కుటుంబ సభ్యులము అని
అని చెప్పుచుండగా, hallelujah. Today if I would ask you, who are you? ఈ రోజు మిమ్మల్ని మీరెవరని అడిగితే, I am his people, a redeemed one. దేవుని ప్రజలము, విమోచింపబడి ఉన్నాము అని చెప్తారు కదా. When we come to his presence and we worship him, అలాగున ఆయన సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తే, in his presence what does he do? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? According to Isaiah 40 verse 1 and verse 2, యెషయా 40:1-2 ప్రకారము, the Lord says, comfort my people. నా ప్రజలను ఓదార్చెదను అనుచున్నాడు. Oh, he says, I will comfort my people. నా ప్రజలను నేను ఓదార్చెదను అని చెప్పుచున్నాడు. So many worries may be in your life. మీ జీవితంలో ఎన్నో ఆందోళనలు ఉన్నా, So many discouragements may be there. ఎన్నో నిరుత్సాహములు మీకు ఏర్పడినా, So many sorrows you may be facing. దుఃఖము ఎంతో ఎంతో ఎదురవుతూ ఉన్నా, But when you come to the house of the Lord, to his place of worship, దేవుని ఆలయములో దేవుని సన్నిధికి మీరు వచ్చినప్పుడు, when you come to his house of prayer, ఆయన ప్రార్థనా గృహానికి వచ్చినప్పుడు, what does he do? ఆయన ఏం చేస్తాడు? In his mountain he comforts us. ఆయన పర్వతము పైన ఓదార్చుతాడు. Hallelujah. హల్లెలూయా. In Isaiah 66 and verse 13 the Bible says, యెషయా 66:13లో, as a mother he comforts us. తల్లి ఆదరించునట్లు ఆదరిస్తానన్నాడు. Hallelujah. హల్లెలూయా. In Isaiah 56 and verse 7, యెషయా 56:7 the Lord says, ప్రభు ఏమన్నాడు? I will bring them to my house of prayer and I will make them rejoice. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను అని ఆయన చెప్పుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Today when you come to his presence, ఆయన సన్నిధికి మీరు వచ్చినప్పుడు, so many burdens may be there. బహుశా చాలా భారములు ఉన్నాయేమో. Throughout the week we are facing so many, problems and struggles and so on. వారమంతా ఎన్నో శోధనలు, ఎన్నో చిక్కులు, సమస్యలు ఎదుర్కొనుచు విసికి వేసారిపోయి ఉన్నారేమో. வாரம் முழுவதும் நீங்க சந்தித்திருக்கலாம். వారమంతా ఎదుర్కొని ఉన్నారా? But when you come to his presence, కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధితో comforted by his presence. మిమ్మును ఆదరించి మిమ్మును ఓదార్చుతాడు. Hallelujah. హల్లెలూయా. My brother, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సహోదరుడు, my brother, నా స్వంత తమ్ముడు గురించి. he was in the hostel, studying in the hostel, అతడైతే హాస్టల్లో ఉండి చదువుకుంటుండేవాడు. and every weekend he would come home. ప్రతి వారము క్రమము తప్పకుండా ఇంటికి వచ్చేవాడు. So throughout the ఆ week, వారమంతా ఆ క్యాంటీన్ లో చూస్తే, may not be good food for him in the canteen. ఆహారము అంత బాగా ఉండక ఎంతగానో కష్టపడేవాడు. Not that much comfort there for as he may have comfort in the home. ఇంట్లో ఉన్నంతగా సుఖము సంతోషము అక్కడ దొరకవుగా. But he will be longing to come, that weekend to the house. ఆదివారం రోజున ఇంటికి వచ్చేటప్పుడు చూడాలి, ఎంతో ఆశతో వస్తూ ఉండేవాడు. Only when he comes to the house, he is comforted. ఇంటికి వస్తే గాని అతడికి ఆనందం ఉండేది కాదు. Because his mother will comfort ఎందుకంటే మా తల్లి గారు బాగా ఆదరించేవారు అతన్ని. and they cook nice food for him. అతడి కోసం ఆమె ఎంతో రుచికరమైన భోజనాలు చేసేది. அவனுக்கு நல்லா சமைச்சு கொடுப்பாங்க. And for that 2 days, Saturday and Sunday, he will be comforted. ఆ శని ఆదివారాలు ఎంతో హాయిగా ఉండేవాడు. That will give him the strength, for the next one week. వచ్చే వారానికి సరిపోయేటంతగా శక్తి బలం పొందేవాడు. And brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, the same way, ఇదే ప్రకారంగానే we have to face our life, so many things we have in our life. మన జీవితంలో కూడా ప్రతిరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. But when it comes on Sunday, కానీ ఆదివారమున we come to his house of prayer. ప్రార్థన మందిరానికి వచ్చి, he comforts us here. అప్పుడు ఆయన మనల్ని ఆదరిస్తాడు. He makes us rejoice. సంతోషపరుస్తాడు మనల్ని. he binds up our wounds. మన గాయములను కట్టుచున్నాడు. He cares for us. మన పైన బాధ్యత చూపిస్తూ ఉన్నాడు. Strengthens us. బలపరచుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. In his presence there is comfort for us. ఆయన సన్నిధిలో మనకు విశ్రాంతి ఉంది. What is the second blessing we see? రెండవ ఆశీర్వాదం ఏంటంటే, The Bible says we are the sheep of his pasture. మనము ఆయన మందలోని గొర్రెలమై ఉన్నాము. Psalm 100 and verse 3. 100వ కీర్తన 3వ వచనము. Know that the Lord, he is good. It is he who has made us and not we ourselves.
we are his people and the sheep of his pasture. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. When we come to his presence with singing and gladness, సంతోషముతో ఉత్సాహ గానముతో ఆయన సన్నిధికి వస్తే one side we are comforted, ఒకవైపు అయితే ఆదరణ, on the other side మరొక వైపు అయితే we are the sheep of his pasture. ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. Lord Jesus is our good shepherd. మన ప్రభువైన యేసు మన యొక్క మంచి కాపరి అయి ఉన్నాడు. When he is as our shepherd, ఆయన మన కాపరిగా ఉంటూ ఉన్నప్పుడు two blessings we receive. రెండు ఆశీర్వాదాలు మనం పొందుతాము. He provides for us ఆయన మన కొరకు సమకూర్చుచున్నాడు, and he protects us. ఆయన రక్షించుచున్నాడు. Firstly, he provides for us. మొదటిగా మనకు సమకూర్చుచున్నాడు. Psalm 23 and verse 1. కీర్తన 23:1. The Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. He makes me to lie down in green pastures and leads me beside the still water. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని చెప్పబడి ఉంది. The Bible says we are his people, and not only that, we are his pastures. ఆయన గొర్రెలమే కాదు, ఆయన పచ్చికను మనము మేయుచూ ఉన్నాము. Hallelujah. Hallelujah. When he is as our shepherd, ఆయన మన యొక్క మంచి కాపరి, when we are as the sheep of his flock, ఆయన యొక్క మందలోని గొర్రెలమై ఉన్నాం మనం. we depend on the shepherd for everything. ఆ కాపరి పైన పూర్తిగా ఆధారపడుచున్నాము. A sheep in a flock never worries about anything. గొర్రెలను చూసారా, దేని గూర్చి చింతించవు. Never worries about what it is going to eat next or what it is going to get. మధ్యాహ్నం ఏం భోజనం చేయాలి, మరేదైనా కావాలి అని ఏ మాత్రము చింతించవు. Because the shepherd will lead it to green pastures. ఎందుకంటే కాపరి పచ్చిక బయలుకు కొనిపోతాడు కనుక. He leads it to the still water and gives it water. శాంతికరమైన జలముల యొద్ద కడుపు నింపచేస్తాడు. And therefore the psalmist says, అందుకే కీర్తనాకారుడు, I will not want, I will not be in need. నాకు ఏ లేమి కలగదు, నాకు ఏ కొరత కలగదు అని చెప్పుచున్నాడు. He provides for me. ఆయనే సమకూరుస్తాడు అన్ని. So when we are in his presence, we see the Lord as our shepherd. మనము ఆయన సన్నిధికి చేరుకుంటే ఆయన మనకు కాపరిగా ఉంటాడు. He provides our needs, మనకన్ని సమకూరుస్తాడు. be it bodily need or spiritual or financial, whatever it may be. ఆర్థిక అవసరతలు, భౌతిక అవసరతలు, ఆత్మీయమైన అవసరతలు ఏమైనా ఆయనే మనకు సమకూర్చుతాడు. Isaiah 33 and verse 16 says, యెషయా గ్రంథము 33:16 33:16 சொல்லுகிறது, ఆ వాక్యం ఏమంటోంది? his bread and water will be given to him. ఆహారము నీళ్లు దయచేస్తాడు. That means his needs will be provided. అంటే మీ అవసరతలు తీర్చుచూ ఉన్నాడు. Not only that, అంతేకాదు, when we are the sheep of his pasture, ఆయన మందలో గొర్రెలుగా ఉంటే he protects us. ఆయన సంరక్షిస్తాడు కూడా. Psalm 95 and verse 7, కీర్తనలు 95:6 for he is our God and we are the people of his pasture and the sheep in his hand. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని వాక్యము చెప్పుచూ ఉన్నది. Hallelujah. So we are the sheep in his hand. మనము ఆయన మేపుచున్న గొర్రెలమై ఉన్నాము. So we are not only led by the shepherd, కాపరి చేత మనము నడిపింపబడుటయే కాక we are in his hand as a sheep. ఆయన చేతిలో ఉండే గొర్రెలముగా ఉన్నాము. As long as we are in his hands, ఆయన చేతిలో మనం ఉన్నంత వరకు, in the hand of the shepherd, ఆయన చేతులలో భద్రంగా ఉన్నంత వరకు, மேய்ப்பனுடைய கரத்துக்குள்ளே நாம் இருக்கும் பொழுது, ఆయన కాపుదలలో ఉంటున్నప్పుడు we have protection. మనము క్షేమంగా ఉంటున్నాము. Hallelujah. హల్లెలూయా. In John 10 and verse 28 Jesus said, యోహాను 10:28 యేసు ఏమన్నాడు? I give them eternal life and they shall never perish, neither shall anyone snatch them out of my hands. నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. Nobody shall pluck the sheep out of my hands. నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వరు అపహరింపరు. Yes, my dear brothers and sisters. అవును ప్రియ సోదరా సోదరి, In his presence, when we see him as the good shepherd, ఆయన సన్నిధిలో ఆయన మనకు మంచి కాపరిగా ఉంటే
ఉంటే one side we shall not lack anything, మన జీవితంలో ఏ కొరత ఉండదు. other side he keeps us in his hand, రెండవదిగా ఆయన చేతులలో భద్రపరచుచున్నాడు. and he says nobody can pluck you out of my hands, నా చేతిలో నుండి ఎవరు అపహరింపరు అంటున్నాడు. no evil can pluck you out, ఏ కీడు కూడా అపహరింపదట. no evil can pluck you out, ఏ దుష్టత్వము అపహరింపదు మిమ్మును. no danger can snatch you out of his hand, ఏ అపాయము మిమ్మును సమీపింపదు. the devil cannot snatch you out of his hand, ఆయన చేతుల్లో నుండి అపవాది మిమ్మును దొంగిలించదు. you are the sheep in his మీరు hand. ఆయన చేతిలో ఉండే గొర్రెలై ఉన్నారు. That is why the psalmist says, అందుకు కీర్తనాకారుడు the ఏమన్నాడు? Lord is my shepherd, యెహోవా నాకు కాపరి, therefore I will not be afraid. కనుక నేను భయపడను అన్నాడు. Psalm 23 and verse 4 he says, కీర్తనలు 23:4లో yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil, for you are with me. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు. Hallelujah. హల్లెలూయా. What a great blessing it is. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం. Oh, our needs are మన met. యొక్క అవసరతలు తీర్చబడుచున్నాయి. We are provided, and not only that, we are given protection. అవసరతలు తీర్చబడుటయే కాకుండా మంచి కాపుదల సంరక్షణ పొందుకొనుచున్నాము. In his presence we see him as a shepherd. ఆయన సన్నిధిలో ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. And thirdly, మూడవదిగా చూసామంటే verse 4 says, 4వ వచనములో his gates with thanksgiving. ఆయన ఆవరణములో కీర్తనలతో. Hallelujah. హల్లెలూయా. Again we see the word his. ఇక్కడ కూడా ఆయన అనే పదము చూస్తున్నాము. Enter into his gates with thanksgiving. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో. But there is a slight translation mistake in Tamil version. తమిళ భాష తర్జుమాలో ఒక పొరపాటు ఉంది. அப்படி வாசல்களில் துதியோடு என்று நாம் வாசிக்கிறோம். ஆனா உண்மையில் வாசல்களில் நன்றியுடனே நம்ம பிரவேசிக்கணும். Hallelujah. అందులో స్తుతి అని ఉంది, కృతజ్ఞత స్తుతులతో అని చెప్పాలి. If you read the Roman Catholic Bible, రోమన్ క్యాథలిక్ వారి బైబిల్ ని మీరు చదివారంటే நன்றியுடனே அவர் திருமுன் செல்வோம். It is written like that. కృతజ్ఞతాస్తుతులతో ఆయన ముఖ ప్రవేశము చేయుదము అని ఉంది. In English also says with thanksgiving, நன்றியுடன். ఆంగ్లములోనైతే కీర్తనలు పాడుచు ఆవరణములో ప్రవేశించుడే. Hallelujah. So when we enter the gates, we should enter the gates with thanksgiving. కృతజ్ఞతాస్తుతులతో ఆయన ఆవరణముల లోనికి మనం వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, నాకు ప్రియమైన వారలారా, here we see the secret of entering into the deep presence of God. దేవుని సన్నిధిలోనికి గూఢముగా ప్రవేశించుటను గూర్చిన రహస్యం నేర్చుకుంటున్నాం. How to feel the presence of God, how to enter into his presence. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ప్రసన్నత భావించుట ఎలా? With thanksgiving. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు. And the Bible says we should enter his gates with thanksgiving. ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అని వాక్యము చెప్తోంది. In those days cities will have walls and gates. ఆ రోజులలో ప్రతి నగరాలకు ద్వారములు తలుపులు కట్టి ఉంటారు. The Solomon temple which was built had gates. సొలొమోను కట్టిన మందిరమునకు గుమ్మములుండేవి. It had courts. ఆవరణములు అందులో ఉండేవి. There was altar. దేవుని బలిపీఠము ఉండేది. Then we see the holy place and then the most holy place. తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉండేవి. So the first initial point of entering into the presence of God is the gate. మొత్తానికి ఆ ఆలయములో ప్రవేశించాలంటే గుమ్మముల ద్వారా లోపలికి వెళ్ళాలి. When you enter the gate itself, you want to enter the presence of God, and then you can go deeper into the presence of God. But you enter the presence of God, how do you enter? లోపలికి వెళ్ళగా ఎక్కువ ప్రసన్నతలోనికి మీరు వెళ్ళుట నిజమే, కానీ దేవాలయములో ప్రవేశించగానే ప్రథమముగా మీరు గుమ్మముల ద్వారానే ప్రవేశించాలి. We are to give thanksgiving. అక్కడ కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. Hallelujah. The psalmist says, కీర్తనకారుడేమంటున్నాడు? I will enter his gates with thanksgiving. కృతజ్ఞతలతో దేవుని గుమ్మములలో ప్రవేశిస్తానంటున్నాడు. Just imagine. ఒక్కసారి ఊహించండి. When you start from your home itself, you already started giving thanks to the Lord
for all that he has done for you. మీరు ఇంట్లో నుండి బయలుదేరగానే దేవుని యొక్క మేలులకు మీరు కృతజ్ఞతార్పణలు చెల్లించుకుంటూ మొదలు పెట్టాలి. Hallelujah. హల్లెలూయా. Only we come here into the church and then we give thanksgiving, most of us. చాలా మంది ఇక్కడ దేవుని సన్నిధిలోనికి వచ్చాక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉండుట చూస్తున్నాను. But what if you start from your home, as you enter the gate itself, కానీ గుమ్మములో Lord, I thank you for all the blessing that you have given for me. ప్రవేశించగానే దేవా నీవు దయచేసిన మేలులను బట్టి నీకు కృతజ్ఞతలు అని చెప్పుట ఎంతో మంచిది. Not asking, Lord, please do this miracle for me. I should get a job. Not thinking our needs we are entering. మనమైతే కేవలము మన యొక్క అవసరతలను గూర్చి ఆలోచిస్తున్నాము. వాటి యొక్క ఆలోచన పరిధిలోనే దేవుని సన్నిధికి వస్తున్నాము. Thanksgiving means an attitude of gratitude. కృతజ్ఞతార్పణ అంటే కృతజ్ఞతతో నిండిన మనస్సును మీరు ధరించుకొని రావాలన్నమాట. Remembering all the blessing that already God has given you. దేవుడు మీకు దయచేసిన మేలులను గుర్తు చేసుకుంటూ మీరు అక్కడికి చేరుకోవాలి. Lord, in that day you delivered me. ప్రభువా ఆ రోజు నన్ను విడిపించావు. That day you miraculously provided for me. ఆ రోజు ఎంతో అద్భుతంగా కావాల్సినది ఇచ్చావు. That day you showed your mercy on me. ఆ రోజున నీ కరుణ నాపైన చూపించావు. Lord, you have given this blessing for me. ప్రభు ఈ ఆశీర్వాదము నాకు ఇచ్చావు. Lord, you given me a family, given me children, given me breath in my nostril. ప్రభువా నాకు జీవమునిచ్చావు, కుటుంబమును ఇచ్చావు, నాకు మంచి పిల్లలను ఇచ్చావు. I thank you, Lord, for that. దానిని బట్టి నీకు వందనములు. Psalm 103 and verse 2 says, కీర్తనలు 103:2 Bless the Lord, O my soul, and forget not all his benefits. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులలో దేనిని మరువకుము. Hallelujah. When we enter the gate itself, దేవుని గుమ్మములోనికి రాగానే with thanksgiving, Lord, I thank you, thank you, Lord. ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాను అనే ధోరణితో ప్రవేశించాలి. As you park the bike in the in the parking place, మీ యొక్క వాహనాన్ని పార్క్ చేసే సమయంలో, as you park the car, as you walk inside the gates, గుమ్మములో గుండా నడుచుకుంటూ వస్తున్నప్పుడు with thanksgiving when you enter, కృతజ్ఞతార్పణలతో మీరు ప్రవేశిస్తే easily you will enter into the presence of God. అప్పుడు సులువుగా దేవుని సన్నిధిలోనికి చేరుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When we give thanksgiving like that, అలా కృతజ్ఞతార్పణలు చెల్లిస్తే what blessing we receive. ఎలాంటి ఆశీర్వాదం పొందుతామంటే, whatever blessing you already have is multiplied manyfold. మీరు అప్పటికే పొందుకొని ఉన్న ఆశీర్వాదము మరిన్ని రెట్లు వృద్ధి పొందుచుండును. Supposing a business is doing well, it is going to do even better. మీరు ఒక వ్యాపారం బాగా చేస్తున్నారు అంటే అది మరింతగా వ్యాపించి విస్తరిస్తుంది. If your children are doing well, they are going to do excellent. మీ పిల్లలు బాగా చదివితే మరెక్కువగా చదువుతారు వాళ్ళు. The blessing you have is multiplied manyfold. మీరు పొందుకున్న ఆశీర్వాదము మరిన్ని రెట్లు పెరిగిపోతుంది. When you read John chapter 6, యోహాను సువార్త 6వ అధ్యాయంలో we see a great need arose. గొప్ప అవసరత అక్కడ ఏర్పడింది. In the ministry of Jesus, a great need arose. యేసు యొక్క సేవలోనే అది ఏర్పడింది. 5,000 people came for his meeting. 5,000 మంది ఆయన పెట్టిన ప్రార్థనా కూటానికి వచ్చారు. Now he has to provide the need. You have to give them food. అంతమందికి ఇప్పుడు ఆయన భోజనము పెట్టవలసి వచ్చింది. Ask the disciples, what do you have? శిష్యులారా మీ దగ్గర ఏముంది అని అడిగాడు. 5 loaves and 2 fishes. 5 రొట్టెలు 2 చేపలున్నాయి. And they gave it into his hands. ఇదిగో మా దగ్గర ఉన్నవివే అని ఇచ్చేశారు. இதுதான் இருக்குது. Only this is there. ఇవి మాత్రమే మా దగ్గర ఉన్నాయన్నారు. Supposing they were given in our hands like that. మన చేతులకే అలాగున ఇచ్చేశారు అనుకుందాము. Supposing you have a big function, 5,000 people came. మీ యొక్క ఫంక్షన్ కు 5,000 మంది ప్రజలు వచ్చారు అనుకుందాము. And only 5 loaves and 2 fish you have. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి అనుకుందాము. Will we give thanks for this 5 loaves and 2 fish? ఆ కొంచెము కోసం మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా? Or else we will grumble. లేదా సణుగుతూ గొణుగుతుంటారా? In the Anjapur and Dimension, what I'm going to do? 5 రొట్టెలు 2 చేపలతో నేనేమి చేయాలి? పూణేకి దా పోను. ఇంట్లో ఉన్న పిల్లికి వేస్తేనే సరిపోవు. How am I going to feed the 5,000 people? 5,000 మందికి ఆహారం పెట్టడం ఎలా? Oh, we cannot give thanks. కృతజ్ఞతలు చెప్పడము సాధ్యము కాదప్పుడు. But in the crowd, in the 5,000 people, somehow they found 5 loaves and 2 fish and they gave in the hand of Jesus. అంతమందిలో వారికి దొరికిన 5 రొట్టెలు 2 చేపలు ఎలాగో యేసు చేతికి అందజేశారు. இதுதான்ப்பா ஏசப்பா இதுதான் இருக்கு இந்தாங்க பிடிங்க. ఆయనకి ఇచ్చేశారు. Hallelujah. హల్లెలూయా. So
Jesus looked at that. వాటిని ఇప్పుడు యేసు చూశాడు. What heavenly Father? పరలోక తండ్రి వీటితో ఏం చేయాలి? He didn't say like that. అలా చెప్పాడా యేసు? The Bible says బైబిల్ ఏమంటోంది? in John chapter 6 and verse 11. యోహాను 6:11. And Jesus took the loaves, and when he had given thanks, he distributed to the disciples. కృతజ్ఞతలు చెప్పిన వెంటనే యేసు శిష్యులకిచ్చి పంచిపెట్టమన్నాడు. Hallelujah. హల్లెలూయా. நன்றி செலுத்தி நன்றியோடு அப்பா இந்த 5 அப்பம் 2 மீன் கொடுத்தீரே பரமபிதாவே உமக்கு நன்றி. He gave thanks and he gave it to the disciples. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చావే పరలోక తండ్రి, ఇందుకై నీకు వందనములు అని స్తుతులు చెల్లించి శిష్యులకిచ్చాడు. What happened? తర్వాత ఏం జరిగింది? It multiplied. అవి వర్ధిల్లాయి. That little blessing was multiplied, manyfold. వారి చేతిలో ఉన్న చిన్న ఆశీర్వాదము క్రమక్రమముగా విస్తరించి ఎన్నో రెట్లు వర్ధిల్లింది. Today you want to buy a house, you may have a very little money in your pocket. ఇల్లు కొనాలి అనుకుంటున్నారు, కానీ జేబులో చాలా కొంచెం డబ్బులే ఉన్నాయి. Want to child marriage is coming, very little amount is there. Supposing only 2000 rupees is in your pocket. అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు, కానీ జేబులో చూస్తే 2000 ఉన్నాయి. ఇద వెచ్చి నా ఎన్న ఆండవరే పన్న పోరన్. Don't grumble. ప్రభువా దీంతో నేనేం చేస్తాను అని సణగొద్దు. Lord, I thank you, Lord. ప్రభువా నీకు కృతజ్ఞతలు. I will enter his gates with thanksgiving. కృతజ్ఞతతో నీ గుమ్మంలోకి వస్తాను. 2000 ரூபாய்க்காக நன்றி ஸ்தோத்திரம் ஆண்டவரே. ఉన్న 2000 బట్టి నీకు వందనాలు ప్రభు. இந்த சின்ன சம்பளத்துக்காக ஸ்தோத்திரம் ஐயா. చిన్న జీతము బట్టి నీకు వందనాలయ్యా. இன்னைக்கு ஒரு షర్ట్ போட வச்சிరే, நன்றி ராஜா. ఈ రోజు ఒక క్రొత్త షర్ట్ ఇచ్చారు, నీకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. Oh, when you begin to give thanks, ఈ ప్రకారంగా కృతజ్ఞతలు చెప్తే God will multiply the blessing you have in your మీ hand. చేతిలో ఉన్న ఆశీర్వాదాన్ని దేవుడు ఎన్నో రెట్లు పెంచుతాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Manyfold it will multiply. ఎన్నో రెట్లుగా వర్ధిల్లుతుంది. Oh, God will do the miracle of thanksgiving. ఆ కృతజ్ఞతా స్తుతులతో దేవుడు గొప్ప అద్భుతము చేస్తాడు. That is why enter his gates with thanksgiving. అందుకే కృతజ్ఞతతో ఆయన ఆవరణలోకి వెళ్ళాలి. And fourth you see, నాలుగవదిగా చూస్తే in his courts with praise. కీర్తన పాడుచు ఆవరణలోకి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Psalm 100 and verse 4. ఈ కీర్తనలో 4వ వచనం, Enter his gates with thanksgiving and into his courts with praise. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో. Again I see I referred the RC Bible. ఇక్కడ కూడా మరొకసారి ఆర్సి వారి బైబిల్ గుర్తు చేయగోరుతున్నాను. పుగల్ పాడోడే, పుగల్ పాటోడే, మహిమ పాటలతో అని ఉంది. Hallelujah. హల్లెలూయా. So singing praise to the Lord, we should enter the courts. మహిమ పాటలు పాడుకుంటూ ఆయన ఆవరణములలో ప్రవేశించాలట. In the temple of God there are many courts. దేవుని ఆలయములో ఎన్నో ఆవరణలు ఉంటూ ఉంటాయి. And every court, when we enter, as we get nearer to the Lord's presence, ప్రతి ఆవరణలో దేవుని సన్నిధి అనుభవించవచ్చు. we should start praising God. మీరు వెంటనే స్తుతి పాటలు పాడుతుండాలి. This is not thanksgiving. ఇది కృతజ్ఞతని కాదు. This is praising God for who he is. ఆయన ఎవరో ఎరిగి ఆయనకు మీరు స్తుతి పాటలు పాడుట. His majesty, ఆయన ఘనత మరియు గొప్పతనం, his nature, ఆయన గొప్ప నైజము, his works, ఆయన గొప్ప కార్యములు, his character. ఆయన గొప్ప వ్యక్తిత్వము. Only thinking him, we are praising him. ఆ గుణాలను గుర్తు చేసుకుంటే మీరు స్తుతిస్తుంటారు. Psalm 65 verse 2 says, కీర్తనలు 65:2, he is the God who answers prayers. ఆ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. Lord who answers prayers, I praise you. ప్రార్థన ఆలకించువాడా నీకు వందనములు స్తోత్రములు అని చెప్పాలి. The Job 9 and verse 10 says, యోబు గ్రంథము 9:10, he does things past finding out and wonders without number. ఎవడును తెలిసి కొనలేని మహత్తైన కార్యములను ఆయన చేయుచున్నాడు. Lord, you do wonders, oh Lord, I praise you. నీవు చేసిన గొప్ప అద్భుతములను బట్టి ప్రభు నీకు వందనము. Psalm 147 and verse 4 and verse 5 says, కీర్తనలు 147:4-5, he has numbered the stars, నక్షత్రములను లెక్కించి ఉన్నాడు. called each one of them by name, by his power. ఆయన శక్తితో వాటన్నిటికీ పేరు
Lord, I praise you for your power. ప్రభు నీ గొప్ప శక్తిని బట్టి నీకు వందనములు. It is not about you, it's not about others, it's not about anything, only about him. ఇది వారిని వీరిని గూర్చి కాకుండా దేవుని యొక్క మహత్తును గూర్చి మాత్రమే. Psalm 30 and verse 3 says, కీర్తన 33, he is the God who lifts us from the hell. ఆయన పాతాళములో నుండి ప్రాణమును లేవదీసి ఉన్నాడు. Lord, I praise you for that. ప్రభు అందును బట్టి వందనములు. You will never leave me, never forsake me. ఆయన నన్ను ఎన్నడూ విడువలేదు, ఎడబాయలేదు. I praise you. దేవా వందనములు నీకు. When you begin to praise in his courts, ఇలాగు ఆయన ఆవరణములలో స్తుతిస్తే, the Bible says, బైబిల్ ఏమంటోంది? such a man will flourish. అటువంటి వ్యక్తి తప్పకుండా వర్ధిల్లుతాడు. Psalm 92 and verse 13 says, కీర్తన 92:13, those who are planted in the house of the Lord shall flourish in the courts of our God. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. Hallelujah. They shall flourish. వారు వర్ధిల్లెదరు. Whatever they do, they shall prosper. వారు చేయు కార్యములన్నీ వర్ధిల్లుతాయి. Once a brother said, ఒక సహోదరుడు ఒకసారి looking at another person, he said like this, మరొక వ్యక్తిని చూసి ఏమన్నాడంటే, அவர் தொடுதெல்லாம் பொண்ணுதான். ఆయన ఏం పట్టుకున్నా బంగారమే అండి. Whatever he touches, it turns into gold. ఆయన చెయ్యి పడిందంటే బంగారం అయిపోతుంది. Every business he starts, it's flourishing. ఆయన చేసే ప్రతి వ్యాపారం వర్ధిల్లుతోంది. Everything that he does, it is successful. ఏ పని చేసినా గానీ సఫలమైపోతోంది. That is flourishing. అన్నిట్లో వర్ధిల్లుతున్నాడు. When you give praise to the Lord in his court, ఆయన ఆవరణములో స్తుతి పాటలు పాడితే, the Bible says, బైబిల్ ఏమంటోంది? such a man will flourish. అటువంటి వ్యక్తి వర్ధిల్లుతాడు. Proverbs 14 and verse 11 says, సామెతలు 14:11 his tents will flourish, his family will flourish. అతని గుడారము వర్ధిల్లుతుంది. Hallelujah. హల్లెలూయా. That is the blessing of his presence. దేవుని సన్నిధిలోని ఆశీర్వాదం అది. Hallelujah. హల్లెలూయా. When you begin to praise him. ఆయనను స్తుతించాలి. And fifth we see, ఐదవదిగా the blessing of his presence is his name. ఆయన సన్నిధి యొక్క ఆశీర్వాదం ఆయన నామం. Psalm 100 and verse 4, 100వ కీర్తన 4వ వచనం, enter into his gates with thanksgiving and into his courts with praise. Be thankful to him and bless his name. చివరి భాగం, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. Hallelujah. హల్లెలూయా. Another translation says, మరొక తర్జుమాలో చూస్తే, greet his name. ఆయన నామమును అభినందించుడి. Hallelujah. హల్లెలూయా. How we should greet his name? ఎలాగున ఘనపరచుట? అయ్యా వాల్గ, దేవా ఘనత, వాల్గ, నామం వాల్గ, ஐயா வாழ்க. யாருடைய நாமம்? நாமம் வாழ்க, நாமம் வாழ்க ராஜா என் தந்தையே. That means what? Lord, I bless your name. అంటే నీ నామమును ఘనపరచుచున్నాను. Hallelujah. హల్లెలూయా. When you exalt his name and when you greet his name, ఎప్పుడైతే ఆయన నామమును మీరు ఘనపరచుతారో, he reveals his power according to that name. ఆ నామమును బట్టిన శక్తిని బయల్పరచుచు ఉన్నాడు. Many names are given for the Lord in the scriptures. వేద గ్రంథములో దేవునికి చాలా పేర్లు ఉన్నాయి. Elohim means creator God. ఎలోహీము అంటే సృష్టించిన దేవుడు. Elohim నామத்தை வாழ்த்துகிறேன். ఎలోహీము దేవా ఘనపరచుచున్నాను. Elrohi means ఎల్రోహి అంటే the Lord who sees me. నన్ను చూచుచున్న దేవుడు. Lord, you are watching over me. ప్రభు నీవు కనిపెట్టి చూచుచున్నావు. I give glory to that name. ఆ నామమును ఘనపరచుచున్నాను. El Shaddai. ఎల్ షాదాయ్. Oh, you are the almighty God. నీవు సర్వశక్తి గల దేవుడవు. I greet that name. ఆ నామమును ఘనపరచుచున్నాను. Jehovah Rapha. యెహోవా రాఫా. You are the one who heals me. నన్ను స్వస్థపరచు యెహోవా. I praise you, Lord. నిన్ను ఘనపరచుచున్నాను. Jehovah Jireh. యెహోవా ఈరే. Oh, you provide my needs. నా అవసరతలు తీర్చువాడా. I praise, I glorify that name. ఆ నామమును ఘనపరచుచు ఉన్నాను ప్రభువా. Jehovah Nissi. యెహోవా నిస్సి. You are my victorious banner. నీవే నా యొక్క విజయ ధ్వని. You will give me victory. నీవు నాకు విజయమిస్తావు. Be my Jehovah Nissi. నా యొక్క విజయ ధ్వనిగా ఉండు.
ఉండు. Be as Jehovah Nissi and go before me. యెహోవా నిస్సిగా నాకు ముందుగా పొమ్ము. That name I bless. ఆ నామమును ఘనపరచుచున్నాను. Hallelujah. హల్లెలూయా. Jehovah Shalom. యెహోవా షాలోమ్. Give me peace, O Lord. నాకు సమాధానం దయచేస్తావు. Philippians chapter 2 verse 9 to verse 11 we read. ఫిలిప్పీ పత్రిక 2:9 నుండి 11 వరకు. The name above all name is given to us. అన్ని నామముల కంటే పై నామం మనకి ఇవ్వబడింది. The name of Jesus Christ. అదే యేసుక్రీస్తు నామం. Acts chapter 4 and verse 12 says, అపోస్తలుల కార్యములు 4:12. no other name given under the sun for man that we should be saved. భూమి క్రింద ఇయ్యబడిన ఏ నామము ద్వారా మనకు రక్షణ కలుగదు. I lift the name of Jesus. కనుక యేసు నామమును ఘనపరచుచున్నాను. I bless the name of Jesus. ఆ నామము దీవించెదను. What a beautiful name it is. ఎంత చక్కటి నామం అది. Oh, when you bless that name. ఆ నామమును మీరు ఎక్కువగా ఘనపరిస్తే, My dear brothers and ప్రియ sisters, సోదర సోదరి, in your life you will never be put to shame. మన జీవితములో అవమానము కలుగదు. Hallelujah. హల్లెలూయా. Others will put their trust in so many other things. ఇతరులు మరెన్నో విషయములపైన ధ్యాస పెట్టవచ్చు. But when you put your trust, when you bless the name of the Lord, కానీ మీరు దేవుని నామము ఘనపరచినప్పుడు you will never put your head down in shame. You will stand upright. మీ పేరెప్పుడు సిగ్గుపరచబడదు, మీరు ఘనత పొందుతారు. Hallelujah. హల్లెలూయా. Psalm 20 verse 7 and verse 8 says, కీర్తనలు 27:8. some trust in chariots, some in horses, కొందరు రథములు గుర్రములను బట్టి అతిశయపడుదురు. but we will remember the name of the Lord our God. They have bowed down and fallen, but we have risen and stand అలా upright. అతిశయ పడిన వారు కూలిపోగా దేవుని నామము గుర్తు చేసుకున్న మనము ధైర్యముగా వర్ధిల్లుచు ఉన్నాము. எழுந்து நிமிர்ந்து நிற்க போகிறார். ధైర్యంగా నిల్చుంటారు. Hallelujah. హల్లెలూయా. அவர்களோ விழுந்து போனார்கள். వారైతే முறிந்து விழுந்தார்கள். కూలిపోయారు. They have fallen. They have bowed down and fallen. వారు కృంగిపోయారు, కృషించిపోయారు. They have trusted in their own things. వారైతే స్వంత కార్యములే నమ్ముకుంటున్నారు. I have horses. గొప్పవైన గుర్రాలు ఉన్నాయి నాకు. My father has a lot of wealth for me. నా తండ్రి నా కోసం ఆస్తి సంపాదించాడు. Oh, I'm well educated. నేను ఎంత చదివానో తెలుసా? I have this, I have that. నాకు ఇది అది చాలా ఉంది. They put their trust in many things. ఇలాగా ఎన్నో విషయాలపైన నమ్మకం పెట్టుకుంటారు. They will bow down and fall. వారైతే కూలిపోతుంటారు. But you have put your trust in the name of the Lord. కానీ మీరైతే ఆయన నామము నమ్ముకున్నారు. The Bible says, బైబిల్ ఏమంటోంది? you have risen and stand upright. మీరు నీతితో నిలబడ్డారు అని చెప్పుచున్నది. Hallelujah. హల్లెలూయా. Oh, you're not going to be bowed down anymore. మీరికెప్పుడు సాగిల పడరు. Oh, bless that name. ఆ నామాన్ని In ఘనపరచండి. His presence, bless that name. ఆ నామాన్ని స్తుతించండి. Oh, I bless the name of Jesus. నేను యేసు నామాన్ని స్తుతిస్తాను. The Lord will make you walk upright. మిమ్మును నీతిమంతులుగా తీర్చుతాడు. And the sixth blessing is, 6వ ఆశీర్వాదము, oh, it is His mercy. యెహోవా దయాళుడు. Psalm 100 and verse 5. 100వ కీర్తన 5వ వచనం. For the Lord is good, His mercy is everlasting. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. Hallelujah. హల్లెలూయా. His mercy or His grace, in Tamil it says His grace is for everlasting. ఆయన యొక్క కృప నిత్యముండును అని చెప్పబడుచున్నది. What is the importance of this grace? ఆ కృపలో ప్రత్యేకత ఏమిటి? So many blessings are there. ఎన్నెన్నో ఆశీర్వాదాలున్నాయి. But one important thing is, అందులో ముఖ్యమైనది ఒకటంటే, whatever you have in this world or not, His grace is sufficient for ఈ you. లోకంలో మీకు ఏమున్నా లేకపోయినా ఆయన కృప మీకు ఉంటే చాలు. Jesus said to Apostle Paul, అపోస్తలుడైన పౌలుతో యేసు ఏమన్నాడు? when Paul looked at this weakness, పౌలు తన బలహీనత చూచుకుంటుంటే, when he saw his lacking, తన యొక్క కొరతనే చూచుకుంటుంటే, he comforted Paul and said, అతనితో చెప్పిన ఆదరణ మాట ఏంటంటే, Paul, don't worry looking at what you are lacking. పౌలు నీ యొక్క కొరతను చూచి బాధపడకుమో, your weakness, don't get నీ discouraged. యొక్క బలహీనతను బట్టి నిరాశ చెందకుమో, Grace is sufficient for you. నా కృప ఒక్కటే నీకు చాలు అన్నాడు. Today in your life, నేడు మీ జీవితంలో like Apostle Paul, you may say, I am weak. అపోస్తలుడైన పౌలు వలె నేను బలహీనుడను అంటున్నారా? I have shortcomings. నాలో కొరతలు ఉన్నాయి. Oh, this is lacking, that is lacking. ఇదిగో ఈ కొరత ఉంది, ఆ కొరత ఉంది, చాలా కొరతలు ఉన్నాయి. I am not good enough like others.
ఇతరుల వలె మంచిగా నేను లేను. I am not gifted with beauty. నాలో గొప్ప అందము లేదు. I am very, very poor. I am born in a dysfunctional family. చాలా పేదవాడను, ఏమీ లేని వారి కుటుంబంలోనే పుట్టాను. I am not all that educated. ఎక్కువ విద్యా సంపన్నుడను కూడా కాను నేను. Oh, I am a very dull person. నేను చాలా మందగించిన వాడను. I do not have talent. మంచి తలాంతులు లేవు నాలో. See, 100 negative things may be against you. ఇలాంటి నెపములు చూచుకుంటే దాదాపుగా 100కు పైగా ఉండవచ్చు. So many things may be there to disqualify you. ఇటువంటి అనర్హతలు మిమ్మును అనర్హుడిగా చేయవచ్చునేమో. Oh, many people may put you aside. అందరూ మిమ్మును తృణీకరించుచు ఉన్నారా? But one thing a person should have. కానీ ఒకటి మీరు కలిగి ఉండాలి. It doesn't matter what your weakness, what you don't have. మీకు బలహీనతలు ఉన్నాయో లేదో అవన్నీ పక్కన పెట్టండి. Jesus said, యేసు ఏమన్నాడు? my grace is sufficient for you. నా కృప నీకు చాలు. My mercy is enough for you. నా కరుణ చాలు. Hallelujah. హల్లెలూయా. You know what that grace will do? ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? Even the midst of your weakness, midst of your lack, మీకు ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్ని కొరతలు ఉన్నా, that grace will qualify you and keep you in the top. ఆ కృప అర్హులను చేస్తుంది, ప్రథములుగా మారుస్తుంది. Hallelujah. Hallelujah. You are the one who will be in the top. మీరు అందరికంటే పైవారుగా ఉంటారు. There may be more qualified people than you. వారెంతో విద్యాధికులుగా ఉన్నా, உன்னோட தேர்ச்சி பெற்றவர்கள் 1000 பேர் இருந்தாலும் அவர்கள் மத்தியில உன்னை தான் தேவன் பிரதானமாய் உயர்த்தி வைப்பார். హెచ్చిస్తాడు. Hallelujah. Hallelujah. Others may not digest that. ఇతరులకు ఈ యుక్తి అర్థం కాకపోవచ్చు. ఇవన్ ఎప్పుడు నా మేల పోయింది? How he came up? ఇతడు ఎలా హెచ్చింపబడి ఉన్నాడు? How he has risen up? ఇతడు ఎలా పైకెత్తబడ్డాడు? I know people in our church. మన చర్చిలో ఉన్న వారు తెలుసు నాకు. When they came to the church, they were very, very, down, very poor condition. మన చర్చికి వచ్చినప్పుడు వారు పేద స్థితిలో ఉన్న విషయం నాకు తెలుసు. Not that much educated. అంతగా విద్య లేని వారు. But they will say, brother, I brought this shop and now I'm buying another shop and this I'm doing, that I'm ఇప్పుడు అంటారు, మొదటి దుకాణం కంటే ఇప్పుడున్న దుకాణం చాలా బాగుంది, నా వ్యాపారం బేషుగ్గా ఉంది అంటుంటారు. Come and open my house. మా క్రొత్త ఇంటికి రండి, ప్రారంభోత్సవం చేయండి అంటారు. After 8 months he will say, come and open another. మరొక 8 నెలల్లోపే క్రొత్తది ఇంకొక ఇల్లు ప్రారంభోత్సవం అంటారు. That man does not even know how to speak one word English properly. అతడికైతే ఒక్క మాట ఆంగ్లం మాట్లాడడము రాదు. There are so many people better than him in this Chennai city. చెన్నై నగరంలో Qualified people. అతనికంటే ఎంతో మంది విద్యాధికులు ఉన్నా, but God had lifted him up because of his grace. దేవుని కృపను బట్టి అతనిని హెచ్చించి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Don't worry about any కొరతలు చూచి దుఃఖించొద్దు. when you come to his presence, ఆయన సన్నిధికి మీరు వచ్చినప్పుడు Lord, look at him and say, ప్రభువును చూచి, Lord, have mercy on me. దయతో కృప చూపించు. Have mercy on my children. నా పిల్లలపై కృప చూపించు. Generation after generation. మా తరములపై కృప చూపించు. Hallelujah. Hallelujah. That is why Apostle Paul says, అపోస్తలుడైన పౌలేమన్నాడు in 1 Corinthians 15 and verse 10, 1 కొరింథీ 15:10, I am who I am by the grace of God. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే. Romans 9 and verse 16 says, రోమా పత్రిక 9:16 చదివితే, so then it is not of him who wills, not of him who runs, but the God who shows mercy. పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు. మెదువా சொல்லுங்க brother. వివరంగా చెప్తే, வாசிங்க அத. ஆகையால் விரும்புகிறவனினாலும் அல்ல, ஓடுகிறவனினாலும் அல்ல, இறங்குகிற தேவனாலேயே. ஹல்லேலூயா. ஓடுறவன் பிரயாசப்பட்டு ஓடுவான், பயங்கர முயற்சி எடுக்கிறவன்லாம் இருப்பான். விருப்பப்படுறவன் நிறைய பேர் இருப்பான். தாளந்து பெற்றவன் நிறைய பேர் இருப்பான். தகுதி உள்ளவன் நிறைய பேர் இருப்பான். அவனால் அல்ல, ஓடுகிறவனாலும் அல்ல, விரும்புகிறவனாலும் அல்ல, இறங்குகிற தேவன். ஹல்லேலூயா. His mercy. ఆయన చూపు జాలి మాత్రమే. அவர் இறங்கும் பொழுது, இரக்கத்தை காண்பிக்கும் பொழுது, my dear brother, he lifts his up. కనికరముతో పైకెత్తుతాడు. Hallelujah. హల్లెలూయా. Finally in his blessing, చివరి ఆశీర్వాదమును చూచుకుంటే, it is faithfulness. ఆయన సత్యము. Hallelujah. హల్లెలూయా. Psalm 100 and verse 5 says, 100వ కీర్తన 5వ వచనం, for the Lord is good, his mercy is everlasting,
and his truth endures for all generations. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. Hallelujah. హల్లెలూయా. Our God is a faithful God. ఆయన సత్యవంతుడై ఉన్నాడు. What is this faithfulness? ఆయన సత్యం అంటే ఏమిటి? Again I saw RC Bible. I referred. మరొకసారి ఆర్సి బైబిల్ ని తరచి చూశాను. It says, అందులో చూచినప్పుడు our నమ్మతక్కవ. నమ్మదగిన వాడనుంది. Hallelujah. హల్లెలూయా. He is trustworthy. విశ్వాస భరితుడు. You can depend on him. ఆయనపై ఆధారపడొచ్చు. Hallelujah. హల్లెలూయా. Sometimes we may fail, we may fall short. కొన్నిసార్లు చూస్తే మనమే తల్లడిల్లిపోతూ ఉంటాం కదా. We will say, Lord, I will do Lord this, Lord, I will do that, but we may falter. ప్రభువా అది చేస్తాను, ఇది చేస్తాను అని గొప్పలు చెప్తూ ఉంటాము. చివరకు మనము ఏమీ చేయలేక తప్పిపోతుంటాము, తడబడతాము. But you know, he will always be the same. He will be faithful. ఆయన అలా తడబడకుండా ఎప్పుడు సుస్థిరంగా నిశ్చలంగా ఉంటాడు అని చెప్పవచ్చును. Hallelujah. He showed that faithfulness to the children of Israel. ఆయన నమ్మకత్వాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో చక్కగా కనపరిచాడు. Deuteronomy 7 and verse 9. ద్వితీయోపదేశకాండం 7:9. Therefore know that the Lord your God, he is God. He is faithful God, who keeps covenant and mercy for 1,000 generations with those who love him and keep his commandments. తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును, 1000 తరముల వరకు కృప చూపు వాడును, నమ్మతగిన దేవుడు ననియు అని. Hallelujah. ఉన్మై ఉల్ల దేవన్, నమ్మదగిన దేవుడు. The children of Israel, ఇశ్రాయేలు జనులతో God made a covenant with them. దేవుడు ఒక స్థిరమైన నిబంధన చేశాడు. But they did not keep the covenant. వారు ఆ నిబంధన గైకొనలేదు. As we read in Malachi chapter 2, మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తే they broke that covenant. నిబంధనను వారు పడద్రోశారు. Just as an unfaithful wife breaks the marriage covenant with her husband and lives as she pleases. ఎలాగైతే కృతజ్ఞత లేని భార్య తన భర్తను విడనాడి తన యొక్క ఇష్టానుసారముగా ఎలాగైతే జీవిస్తోందో, the same way the children of Israel broke their covenant with their God again and again and went after other gods. ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రతిసారి దేవునితో నిబంధనను త్రోసి వేసి ఇతర దేవతల వెంట పడిపోయారు. Oh, they did spiritual fornication. ఆత్మీయమైన వ్యభిచారము చేసి ఉన్నారు. But what did the Lord do? కానీ ప్రభు ఏం చేశాడు? Even though Israel was unfaithful, ఇశ్రాయేలీలు కృతజ్ఞత లేని వారుగా ఉన్నా, time and again he did miracles and wonders, and he was faithful in keeping his covenant. మరి వారి కొరకు అద్భుతములు చేసి దేవుడు వారితో చేసిన నిబంధనను ఎంతో చక్కగా నెరవేర్చి ఉన్నాడు. Israel may be unfaithful, కానీ ఇశ్రాయేలీయులు నమ్మక ద్రోహం చేశారు. but the God of Israel who made covenant with them was always faithful. కానీ వారితో నిబంధన చేసిన ఇశ్రాయేలు దేవుడు ఎంతో నమ్మదగిన వాడుగా ఉండుచున్నాడు. Hallelujah. ఎప్పుడుమే ఉన్మై ఉల్లవరాయారు, ఎల్లప్పుడూ నమ్మకముతో. my dear brothers and sisters, ప్రియ సోదర సోదరులారా, he is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. Not only that, అంతే కాదు కానీ he is faithful in his promises also. వాగ్దానములు నెరవేర్చుటలో నమ్మదగిన వాడు. Hebrews 10 and verse 23 says, హెబ్రీ పత్రిక 10:23, he who is promised is faithful. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. Hallelujah. Whatever promise he had given you, ఆయన మీకు ఏ వాగ్దానము చేశాడో you can trust him. దానిని మీరైతే నమ్మవచ్చు. You can put your confidence in him. ఆయనపై భరోసా మీరు పెట్టవచ్చు. Put your faith in మీ him. యొక్క విశ్వాసము పెట్టవచ్చు. He will fulfill that promise. దానిని ఆయన నెరవేర్చుతాడు. Hallelujah. హల్లెలూయా. First of all, we should believe and we should receive that promise into our heart as ours. Until then, that promise will not have any effect on ఆ you. వాగ్దానమును మీకు స్వంతమైనదిగా స్వతంత్రించుకోవాలి. అప్పుడే అది మీలో ప్రభావం చూపెడుతుంది, లేదంటే అది మీ పైన ప్రభావం చూపదు. When you receive that promise, how you should receive it? దానిని పొందుకునేటప్పుడు మీరు ఎలాగునా పొందుకోవాలంటే, God who is faithful to keep his promise has given it to me. నాకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని పటిష్టంగా ఎంతో విశ్వాసంతో మీరు నమ్మగలగాలి.
చేయాలి. అవర నంబలాం నమ్మతక్కవ. ఆయన నమ్మదగిన వాడు. This promise you will fulfill in my life. ఆయన తప్పకుండా ఈ వాగ్దానమును నెరవేర్చుతాడు. When you believe and when you begin to exercise your ఈ faith, ప్రకారంగా మీ విశ్వాసాన్ని వ్యాయామం చేసినప్పుడు it is there his promise comes to effect in your life. అప్పుడు ఆయన వాగ్దానము మీ జీవితంలో నిజమైన ప్రభావం చూపిస్తుంది. This month our Lord has given a promise ఈ for us. నెలలో దేవుడు మనకు వాగ్దానం చేశాడు. Malachi chapter 7 and verse 14. మీకా గ్రంథము 7:15 I will show them wonders. నేను జనులకు అద్భుతములను కనపరుతును అంటున్నాడు. Hallelujah. As in the days when you came out of the land of Egypt, I will show them wonders. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా అద్భుతములు చేసేదనంటున్నాడు. Believe that ఆ promise. వాగ్దానమును నమ్మండి. My eyes will see wonders. నా కళ్ళు ఈ అద్భుతాన్ని చూస్తాయి. Hallelujah. Hallelujah. When you believe that. మీరది నమ్మితే Zephaniah 3:15 says, జెఫన్యా 3:15 ఏమని చెప్పబడింది? you shall not see disaster ఇక anymore. మీదట మీకు అపాయము సంభవింపదు. Hallelujah. Hallelujah. The Egyptian that you have seen thus far you shall see no more. ఇప్పటి వరకు చూచిన ఇశ్రాయేలీలను మీరు చూడరు. You will stand and see the salvation that God is going to give you. దేవుడు మీకు ఇచ్చే రక్షణను మీరు చూస్తారు. Hallelujah. Hallelujah. 2 Kings chapter 3 and verse 17 says, రెండవ రాజులు 3:17 you shall not see the wind or the rain, yet the valley shall be filled with water. గాలియే గాని వర్షమే గాని రాకపోయినను ఈ లోయ నీళ్లతో నిండిపోతుంది అంటున్నాడు. None other can't be. నేను అది చూచేదను. The Lord will do that wonder for me. నా కొరకు ప్రభువు ఆ అద్భుతం చేస్తాడు. Psalm 54 and verse 7 says, కీర్తనలు 54:7 the Lord will do justice for me. దేవుడు నాకు న్యాయము చేయును అంటున్నాడు. My eyes shall see its desire upon my నా enemies. శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. Hallelujah. హల్లెలూయా. God will do that justice for you. ఇలాగున న్యాయము చేస్తాడు. Why? Because he is a faithful God. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. I believe his promise. ఆయన వాగ్దానాలు నమ్ముచున్నాను. Lord, I expect this miracle. ప్రభువా ఈ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నాను. You are faithful to do it, O Lord. నీవు అది చేయుటకు నమ్మదగిన వాడవు. Hallelujah. హల్లెలూయా. He will fulfill it in your మీ life. జీవితంలో నెరవేర్చుతాడు. Your eyes will see that wonder. మీ కన్నులు ఆ అద్భుతమును చూస్తాయి. You will rejoice in the Lord. మీరు దేవునిలో సంతోషిస్తారు. That is why the Bible says, అందుకే బైబిల్ ఏమంటోంది? make a joyful shout to the Lord, all you land. దేశమా దేవుని కొరకు విజయ ధ్వని చేయి. Serve the Lord with gladness. సంతోషముతో ఆయన సేవ చేయి. Come before his presence. ఆయన సన్నిధికి చేరుకోండి. Hallelujah. హల్లెలూయా. In his presence who we are. ఆయన సన్నిధిలో మనం ఎవరం? We are his people. ఆయన ప్రజలమై ఉన్నాము. We are his pasture. ఆయన మేపు గొర్రెలము. How we are to enter his presence. ఎలాగున ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి? Enter his gates with thanksgiving. కీర్తనలు పాడుచు ప్రవేశించాలి. His courts with praise. కృతజ్ఞత చెప్పుచు ఆయన గుమ్మములలోకి వెళ్ళాలి. Bless his name. ఆయనను మీరు స్తుతించాలి. Remember his mercy. ఆయన కృపను మీరు గుర్తు చేసుకోవాలి. His faithfulness. ఆయన యొక్క సత్యము, ఆయన నమ్మకత్వము. All these 7 blessings God is giving for you today. ఈ 7 ఆశీర్వాదములు ఈ రోజు ఆయన మీకు ఇస్తున్నాడు. How you are going to take it home? ఎలాగవి మీ ఇంటికి తీసుకువెళ్తారు? That is your problem. అది మీరే చూసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. You should have a big tiffin box. పెద్దదొక టిఫిన్ బాక్స్ తెచ్చుకోవాలి. Some tiffin box అడుగు இருக்கும். Have you seen that? గిన్నెలుగా ఎత్తుగా ఉంటుంది, అది తెచ్చుకోవాలి. 7 அடுக்கு tiffin box you are having today. 7 అరలు ఉన్న టిఫిన్ బాక్స్ తీసుకువెళ్ళాలి. సుమందుగిట్టు పోంగ. మోసుకొని వెళ్ళాలి మీరు. God will bless you. దేవుడు మిమ్మును దీవించుగాక. Hallelujah. హల్లెలూయా. Shall you all stand up in his presence?